హలో అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు స్టీల్ క్వాంటిటీ మన ఎక్సెల్ షీట్లో మన యాక్చువల్ ఫార్మాట్ ఇది డిజైన్ చేసింది. స్టీల్ కోసం డిజైన్ చేసిన ఫార్మాటు. ఈ ఫార్మాట్లో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామనేది మనం తెలుసుకుందాము. దీంట్లో ఉండే కాలమ్స్ ఏముంటాయంటే సీరియల్ నెంబరు, గ్రిడ్, డిస్క్రిప్షను, షేపు, లెంత్, నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్సు, నెంబర్ ఆఫ్ రాడ్స్, డయా, టోటల్ లెంత్ 8 mm, 10 mm, 12 mm, 16 mm, 20 mm, 25 mm, 32 mm రాడ్లు ఇవి. సో ఇక్కడ మనం ఒక ఫుట్టింగ్లో బాటమ్ రీన్ఫోర్స్మెంట్ అన్నమాట. బాటంలో వచ్చే రీన్ఫోర్స్మెంట్ ఎట్లా ఉంటుంది? మ్యాట్ లాగా ఉంటుంది కాబట్టి హారిజాంటల్గా ఉంటుంది, వర్టికల్గా ఉంటుంది. హారిజాంటల్గా ఇది అనుకుందాం, అలాంగ్ ఏ అనేది హారిజాంటల్ అనుకుందాము. ఖాళీ ఇక్కడ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే ఆ ఫుట్టింగ్ సైజ్ ఇవ్వాలి. ఫుట్టింగ్ సైజు 5 విడ్త్, లెంత్ ఎంత 1.5 మీటర్స్. 1.5 మీటర్స్ అంటే ఇది ఆటోమేటిక్గా ఇది తీసేసుకొని మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇది తీసేసుకొని 1400, 125 అని ఇచ్చేస్తుంది బార్ బెడ్డింగ్ షెడ్యూల్. దాని తర్వాత 1610 క్యాలిక్యులేట్ చేసేస్తుంది ఫార్ములా ప్రకారము. అవి కవరు అవన్నీ తీసేసి ఇంత వస్తుంది అనమాట ఒక రాడు. అయితే 7 ఫుట్టింగ్లు ఉన్నాయి ఇటువంటివి. ఒక్కొక్క ఫుట్టింగ్లో 10 రాడ్స్ ఉన్నాయి హారిజాంటల్గా. సో 10 mm డయా ఉన్నాయి. సో లెంత్, టోటల్ లెంత్ అంతా వీటన్నింటిని క్యాలిక్యులేట్ చేసి ఫార్ములాలో ఇక్కడ మనం డబల్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫార్ములా ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం మనకు లెంత్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది 10 mmలో పడుతుంది. 10 mm కాబట్టి 10 mm కాలంలో పడుతుంది. అలాంగ్ బి కూడా 1500 సైజు. బి అంటే వర్టికల్ అనుకుందాము. ఇప్పుడు 1500కు ఆటోమేటిక్గా బార్ బెండింగ్ వచ్చేస్తుంది ఇట్లా. తర్వాత 1610 వచ్చేస్తుంది. తర్వాత 7 ఫుటింగ్స్ ఇవి. 10 రాడ్స్ ఉన్నాయి అడ్డంగా వర్టికల్గా. 10 mm డయా 10 mm. ఇవి మనం ఫీడ్ చేయాలి. ఎన్ని నెంబర్లు, ఎన్ని రాడ్స్, నెంబర్ ఆఫ్ రాడ్స్ ఎన్ని డ్రాయింగ్ ప్రకారము. తర్వాత డయా ఎంత, డయా అది 10 mm, 10 mm, 12 mm. తర్వాత దాని లెంత్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ కాలంలో టోటల్ లెంత్ అన్నా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ 10 mmలో పడుతుంది. అట్లాగే F2 అనుకుందాము. F2 ఇంకో ఫుట్టింగ్ అనుకుందాము. ఆ ఫుట్టింగ్ సేమ్ అదే 12 mm. కవర్ 50, దేనికైనా కవర్ 50 స్టాండర్డ్ ఉంటుంది. కవర్ 15 ముట్టుకోవద్దు. 12 mm అది 1.2 మీటర్స్. 1.2 మీటర్స్ అంటే 4 feet. అప్పుడు ఆటోమేటిక్గా బీబీఎస్ ఇట్లా వస్తుంది. 1100 + 120. ఇక్కడ 1100 చూపిస్తుంది, ఇక్కడ 125 చూపిస్తుంది, ఇక్కడ 125 చూస్తుంది. మొత్తం 1310 బార్ లెంత్. ఒక బార్ లెంత్ ఇది ఫార్ములా ఉంటుంది. అది మీరు ఏం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఎన్ని ఫుట్టింగ్స్ ఇటువంటివి 3 ఉన్నాయనుకోండి. 3 తర్వాత ఇది నెంబర్ ఆఫ్ రాడ్స్ 8, హారిజాంటల్లీ 8 ఉన్నాయనుకోండి. 8 నెంబర్స్ వేయాలి మనం. ఇక్కడ డయా కూడా ఫీడ్ చేయాలి. 10 mm డయా అని. సో లెంత్ వస్తుంది. ఈ లెంత్ 10 mmలో పడుతుంది. 10 mm కాబట్టి 10 mm పడుతుంది. అలాంగ్ సైజ్ బి అంటే వర్టికల్గా ఎన్ని రాడ్లు ఉన్నాయి? ఇది కూడా 4 feet. ఎన్ని రాడ్లు ఉన్నాయి? ఇది వచ్చి 1310. ఇది నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ 3. నెంబర్ ఆఫ్ రాడ్స్ 8 అని 8 రాడ్స్ ఉన్నాయి. 10 mm డయా 31.4 వస్తుంది. తర్వాత ఇది ఇంకో టైప్ F2. ఇది అలాంగ్ సైజు. ఇది 6 feet లెంత్. 6 feet అంటే 1.8 మీటర్స్. 1.8 మీటర్స్ చేస్తే దాని బార్ బెండింగ్ షెడ్యూల్ ఇట్లా వస్తుంది. దాని కట్ లెంత్ ఇట్లా వస్తుంది అనమాట. తర్వాత అది ఆటోమేటిక్గా 1910 వస్తుంది. ఇప్పుడు మనం ఫీడ్ చేయాల్సింది ఇటువంటి ఎన్ని ఫుట్టింగ్లు? 1. తర్వాత నెంబర్ ఆఫ్ రాడ్స్ ఎన్ని? 8 రాడ్లు హారిజాంటల్లీ. 10 డయా అయింది 10 mm. టోటల్ లెంత్ వచ్చేస్తుంది. ఈ లెంత్ 10 mmలో పడుతుంది. ఇక్కడ అలాంగ్ బి సైజు 1.8. ఇది కూడా విడ్త్ కూడా 1.8. 1.8 అయితే బీబీఎస్ వచ్చేస్తుంది. ఇక బార్ బెండింగ్ కట్ లెంత్ వచ్చేస్తుంది. కట్ లెంత్ ఈ సైజులో ఇట్లా కట్ చేసుకోవాలి మనం. తర్వాత 1902 అనేది దాని లెంత్ టోటల్ ఒక బార్ లెంత్. తర్వాత ఎన్ని ఫుటింగ్లు ఉన్నాయి? 1. తర్వాత ఇది నెంబర్ ఆఫ్ రాడ్స్ అన్నా 12 ఉన్నాయి. 12 నెంబర్ ఆఫ్ రాడ్స్ మనకు డ్రాయింగ్లో ఇస్తారు. ఆ డ్రాయింగ్లో చూస్తే 12 mm ఉన్నాయి. సో 12 ఉన్నాయి. తర్వాత ఇక్కడ డయా 12 mm డయా వేస్తే ఇది 12 mm కాబట్టి ఇక్కడ 12 mm దాంట్లో పడుతుంది. సో ఆఖరికి టోటల్ వస్తుంది. ఇక్కడ 10, 12 వచ్చినాయి కాబట్టి 10, 12 వాల్యూస్ వస్తాయి. ఇవి వెయిట్ పర్ మీటర్. 1 మీటర్కి ఇది బార్ వెయిట్. ఇవన్నీ 1 మీటర్కు బార్ వెయిట్. అన్ని డయాలు బార్ వెయిట్. 6 mm 8 mm డయా అయితే 0.395 kgs పర్ మీటర్ ఉంటుంది. అట్నే 0.61 kgs పర్ మీటర్
10 mm డయా ఉంటుంది. అట్నే ఇవన్నీ మిగతా కూడా. తర్వాత టోటల్ అంటే వెయిట్ అనమాట. సో మనకు 10 mm ఉంది కాబట్టి 10 mm వెయిట్ ఎంత ఉంది అంటే ఇది కట్లేస్తే టోటల్ లెంత్ మల్టిప్లైడ్ బై దిస్ వాల్యూ డివైడ్ బై 1000 వేస్తే టన్లలో వస్తుంది. 0.1874 టన్స్. అట్నే ఇది కూడా చేస్తే 0.02 12 mm. సో మొత్తం కలిపి 0.208 మెట్రిక్ టన్స్ ఫుటింగ్స్లో కావాలి మనకు స్టీలు. ఇది మనం ఫుటింగ్స్కి సంబంధించిన అదేది స్టీల్ క్యాలిక్యులేషను. అట్లానే అన్నిటికీ ఉంటుంది ఇట్లా కాలం గ్రౌండ్ ఫోర్కు కాలంలో సింపుల్గా ఏమి ఇవ్వాలంటే గ్రౌండ్ ఫ్లోర్లో భూమి నుంచి వస్తుంది, భూమి లోపల నుంచి వస్తుంది కాబట్టి లెంత్ ఎక్కువ ఉంటుంది. లోపల నుంచి ఫుటింగ్ లోపల నుంచి కాలం బార్ వస్తుంది కాబట్టి లెంత్ ఎక్కువ ఉంటుంది. సో కాలం సైజ్ అనుకుందాము 450/230 అంటే 1.5 feet by 9 inches. అటువంటి కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? సెవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో కవర్ ఎంత? కాలం కవరు 40. ఇవి మనం ఫీడ్ చేయాల్సినవి. కాలం సైజ్ ఫీడ్ చేయాలి, ఎన్ని నెంబర్స్ కాలమ్స్ ఉన్నాయి ఫీడ్ చేయాలి. తర్వాత కవరు 40 ఉంటుంది అట్నే. మీరు మార్చాల్సింది ఇక్కడ కాలం సైజు మీటర్స్లో మార్చాలి. 450/230 7 నెంబర్స్ కాలమ్స్ వేసుకోవాలి. ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 8 నెంబర్స్ ఉంటాయి. 8 నెంబర్స్ 7 ఉంటే 7 నెంబర్స్. తర్వాత ఈ క్లియర్ హైట్ ఎంత? మనకు క్లియర్ హైటు మన ఫ్లోరింగ్ లెవెల్ నుంచి అది స్లాబ్ టాప్ లెవెల్కు అది క్లియర్ హైట్ అనమాట. ఆ క్లియర్ హైట్ 3.2 meters. అప్ టు ప్లింత్ హైట్ ప్లింత్ బీమ్ అంటే FFL దాకా, అంటే కాలం కింది నుంచి బేస్ నుంచి PCC పై నుంచి ప్లింత్ బీమ్ దాకా మనకు హైట్ అనమాట. అది 5.2 meters ఉంది. సో టోటల్ లెంత్ అయింది 5.2 meters. సో కాలంలో రాడ్స్ ఏంది? 12 mm ఏం లేవు. 16 mm నెంబర్ ఆఫ్ రాడ్స్ 10 ఉన్నాయి. 16 mm 10 ఉన్నాయి. సో అది ఇవి ఆల్రెడీ ఉంటాయి. ఎల్డీ డెవలప్మెంట్లో ఆల్రెడీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కాలం బార్స్ ఇక్కడ వచ్చేసినాయి మనకు. ఇక్కడ ఆల్రెడీ బార్ బెండింగ్ వచ్చేసింది, చూశారు కదా. ఇక్కడ బార్ బెండింగ్ వచ్చింది 5580 ఇదంతా, ఇవన్నీ వచ్చేసినాయి మనకు. సో ఇక్కడ 12 mm ఏం లేవు, 00. అందుకనే ఈ మన 16 mm 7, 5 ఏంది నెంబర్ ఆఫ్ రాడ్స్ 5, 16 mm 7 ఫుడ్ నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ 7 అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ 7. ఒక దాంట్లో 5 60 నెంబర్స్. టోటల్ లెంత్ 133.8 69 నెంబర్స్లో వచ్చింది. మళ్ళీ తర్వాత 7, ఇంకో 5 ఇది 260 నెంబరు. ఇది ఇట్లా వస్తుంది. అంటే మీకు ఎట్లా వస్తుందంటే ఒక 5 రాడ్స్ ఏమో ఇలా వేస్తారు, కట్ చేసి లెంత్ ల్యాప్ ఇచ్చేస్తారు. ఒక 5 రాడ్స్ ఏమో ఫుల్ లెంత్ వేస్తారు. 10 రాడ్స్ ఒకే విధంగా వేయరు ఫుల్ లెంత్. కొన్ని రాడ్స్ కట్ చేసి ఇట్లా వేస్తారు, కొన్ని రాడ్స్ ఇట్లా ఫుల్ లెంత్ వేస్తారు. కాబట్టి 16 mm 3 పీసులు వస్తాయి అన్నమాట. ఒకటి ఫుల్ హైట్ ఒక లెంత్ పీసు, తర్వాత ఒకటి ఇంకో పీసు, ఇది ఇంకో పీసు. అందుకనే 16 1 2 3 పీసులు వస్తాయి. సో ఇది కాలము. దాంట్లో రింగులు వస్తాయి. రింగులు వచ్చి మనం ఏంటి నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ 7 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్. స్టిరప్స్ ఎన్ని? 8 mm స్టిరప్స్ ఇవి. సో స్టిరప్ సైజ్ వచ్చి 200/200 mm. స్టిరప్ సైజు 200 mm. అది నెంబర్స్ వచ్చి 21 నెంబర్స్. స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఇమీడియట్గా. 3930 క్లియర్ హైట్ డివైడ్ బై 200 వేసుకుంటే 21 నెంబర్స్ ఉన్నాయి. సో ఇది రింగ్ సైజ్ వచ్చి ఇట్లా ఉంటుంది 370, 150, 8 mm ఇట్లా ఉంటుంది. మన కాలం 450/230 కాబట్టి ఇక్కడ 80 centimeters 80 mm ఇక్కడ పోతుంది, ఈ విడతలో పోతుంది. 450లో 80 తీసేసి 370. ఇట్లా వచ్చి 230లో మన 80 తీసేస్తే 150. ఇట్లా రింగ్ వస్తుంది. రింగు 1120 లెంత్, 7 టోటలీ ఇంటూ 21 నెంబర్స్. నెంబర్ ఆఫ్ రాడ్స్ 21 రింగ్స్ ఉన్నాయి.
8 mm టోటల్ లెంత్ ఇది ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ ఇస్తుంది 161.9 mm. సో ఇలా కాలం టూ కూడా ఇలానే మనం ఇలానే క్యాలిక్యులేట్ చేస్తాం కాలం కూడా. ఇట్లా కాలమ్స్ అన్ని ఫ్లోర్ల వరకు ఇది నేను తయారు చేశాను. అన్ని ఫ్లోర్ల వరకు తయారు చేశాను. అన్ని టోటల్ స్టీలు 5 ఫ్లోర్ల బిల్డింగ్ని తయారు చేశాను. ఇది మీకు ఎవరైనా కావాలంటే ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఫ్రెండ్స్ చూశారు కదా ఎక్సెల్ షీటు. అది ఫార్మాటెడ్ ఎక్సెల్ షీటు విత్ ఫార్ములాతోటి ఫుల్లీ లోడెడ్ ఎక్సెల్ షీటు. దాంట్లో సింపుల్గా మీరు డాటా ఇచ్చినట్లయితే, నేను చెప్పినట్టు డాటా ఇచ్చినట్లయితే మీకు స్టీల్ క్వాంటిటీ అక్యురేట్గా వస్తుంది. సో ఇది ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, లేకపోతే మెసేజ్ కామెంట్లో పెట్టండి. ఇది అది కొంచెం అంటే కొద్దిగా అవసరం నామినల్ అమౌంట్ పెట్టాను. సో దీనికి రేటు కాబట్టి మీరు ఏదైనా ఉంటే అది కామెంట్ చేయండి, లేకపోతే ఫోన్ అయినా చేయండి మీ అవసరం ఉంటే. సో నేను ఇది షీట్ పంపిస్తాను. మీకు డౌట్లు ఏమన్నా ఉన్నా కానీ, తర్వాత డౌట్లు ఏమన్నా ఉన్నా కానీ క్లారిఫై చేస్తాను. అది సింప్లీ జస్ట్ మన ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేరు. మీరు ఈజీగా క్యాచప్ చేయగలరు. ఒక్క బిల్డింగ్ది ఒక్కటి చేసినట్లయితే అన్నీ పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేయరు. దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే మీరు క్యాలిక్యులేట్ చేసి స్టీల్ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వగలరు. అలా కూడా డబ్బులు సంపాదించవచ్చు. మీరు స్టీల్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చి మీకు డబ్బులు సంపాదించవచ్చు. ఎందుకంటే స్టీల్ క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎవరికైనా మనం స్టీల్ కావాలని అడిగితే కస్టమర్స్ వాళ్ళు ఎవరైనా ఇస్తే డ్రాయింగ్ తీసుకొని దాని ప్రకారం డాటా ఫీడ్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఇస్తే మీకు అమౌంట్ పే చేస్తారు వాళ్ళు. సో ఇట్ ఈజ్ ఏ రియలీ గుడ్ సాఫ్ట్వేర్. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ అన్నా చేయండి, ఫోన్ అన్నా చేయండి. ఇట్లో నమస్తే రవికుమార్.